డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అరబ్బు దేశాలన్నీ ఇష్మాయేలు సంతతి నుంచే వచ్చాయా? ఇష్మాయేలుకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? అరబ్బు దేశస్థుల గురించి బైబిల్లో ఏం రాయబడింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముస్లింలు అతి పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథ పితామహుడైన మహమ్మద్ ప్రవక్త నేను ఇష్మాయేలు వారసుడనని స్వయంగా ప్రకటించుకున్నాడు. ఈ ప్రకటనలో నిజం ఉన్నది. రచయిత మరియు మిషనరీ అయిన కెన్నెత్ ఫ్లెమింగ్ చెప్పిన దాని ప్రకారం అరబ్బుల జన్యు శ్రేణిలో ఇష్మాయేలు సంతతి ఉన్నట్లుగా గుర్తించాడు. మరియు పురాతన రికార్డుల ప్రకారం ఉత్తర అరేబియన్లు ఇష్మాయేలు సంతతి నుంచే వచ్చారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త కూడా ఉత్తర సౌదీ అరేబియాలో ఎర్ర సముద్రం దగ్గర మక్కా ప్రాంతంలోనే జన్మించాడు. కావున మహమ్మద్ ప్రవక్త ఇష్మాయేలు సంతతి నుంచే వచ్చాను అనడంలో అర్థం ఉన్నది. అలాగే ముస్లిం వర్గాలు మరియు కొంతమంది క్రైస్తవులు ఇష్మాయేలు సంతతి నుంచే అరబ్బులు వచ్చారని ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ఉన్నది. అయితే అరబ్బులందరూ మొత్తం ఇష్మాయేలు సంతతి కాదు, మిగతా సంతతి నుంచి కూడా అరబ్బులు వచ్చారు. కావున అరబ్బులు ఎవరు, ఎలా వచ్చారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 15వ వచనం. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. అబ్రహాముకు ఒక దాసురాలు ఉన్నది. ఈమె పేరు హాగరు. ఈమె ఐగుప్తు దేశస్థురాలు. అబ్రహాముకు అతని భార్య అయిన శారాకు మొదట్లో సంతానం లేదు. అందు నిమిత్తం సంతానం కోసం అబ్రహాము తన దాసురాలైన హాగరుతో కూడగా ఇష్మాయేలు అను కుమారుడు పుడతాడు. అప్పటికి అబ్రహాముకు 86 సంవత్సరములు. అదే ఇస్సాకును కన్నప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరములు. ఇస్సాకు విషయాన్ని ప్రక్కన పెడితే ఇష్మాయేలు గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హాగరు ఇష్మాయేలును కనకముందే ఇష్మాయేలు గురించి దేవుడు ముందే వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 16వ అధ్యాయము 11, 12 వచనములు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఇష్మాయేలును హాగరు కనకముందే ఇష్మాయేలు గురించి హాగరుకు దేవుడు ముందుగానే చెప్తున్నాడు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెడతావు. ఇష్మాయేలు అనగా దేవుడు వినును అని అర్థం. ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుషుడు అనగా ఒక సాధువులా ఉండకుండా హింసాత్మకంగా ఉంటాడు. మరియు ఇష్మాయేలు అందరికీ విరోధంగా ఉంటాడు, అంటే శత్రువులను ఎక్కువగా చేసుకుంటాడు. అలాగే మిగతా జాతి వారు కూడా ఇష్మాయేలు సంతతిని శత్రువులుగా చూస్తారు అని దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఆ తరువాత అబ్రహాముకు ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము వారసుడి విషయంలో వివాదం లేకుండా ఉండడం కోసం ఇష్మాయేలు అబ్రహాము నుంచి బయటికి పంపివేయబడతాడు. అయినా కానీ ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 21:13లో ఇష్మాయేలును ఒక జనాంగంగా చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అలాగే హాగరు బెయేర్షెబా అరణ్యంలో ఉండగా ఇష్మాయేలును గొప్ప జనాంగంగా చేస్తానని ఆదికాండం 21:18లో హాగరుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటలతో ఆదరణ పొందిన హాగరు ఇష్మాయేలును పెంచి పెద్దవాణ్ణి చేసి అక్కడ గొప్ప విలుకాడిగా చేసింది. పైగా ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి ఇష్మాయేలుకు వివాహం చేసింది. ఈ విధంగా వీరు పారాను అరణ్యంలో స్థిరపడ్డారు. ఈ పారాను అరణ్యం సీనాయి ద్వీపకల్పంలోని తూర్పున ఉన్నది. ఇది ప్రస్తుత ఈజిప్ట్ దేశంలో ఉన్నది. ఈ పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఇష్మాయేలు 12 మంది కుమారులను ఒక కుమార్తెను కన్నాడు. ఆ 12 మంది కుమారుల పేర్లు ఈ లేఖనంలో చూడవచ్చు. 12 మంది కుమారులు 12 మంది రాజులు. ఈ 12 మంది కుమారులు ఎక్కడ స్థిరపడ్డారు అంటే ఆదికాండము 25వ అధ్యాయము 18వ వచనం. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు.
అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. ఇష్మాయేలు యొక్క 12 మంది కుమారుల నివాస ప్రాంతాలు ఈ లేఖనంలో వ్రాయబడ్డాయి. హవీలా మొదలుకొని అని వ్రాయబడింది. హవీలా అంటే ఉత్తర అరేబియా ప్రాంతం, అంటే ప్రస్తుత సౌదీ అరేబియా దేశం. షూరు అంటే సీనాయి ద్వీపకల్పం, ఇది ప్రస్తుత ఈజిప్ట్ దేశ పరిధిలో ఉన్నది. కావున ఇష్మాయేలు సంతతి మొదటిగా ఉత్తర అరేబియా ప్రాంతంలో నివసించేవారు కాబట్టి వీరిని అరబ్బులు అన్నారు. అరబ్ అను పదానికి ఎడారి మరియు సంచార ప్రజలు అని అర్థం. ఇది హిబ్రూ పదమైన మిశ్రమ జనం అను పదం నుంచి వచ్చి ఉండవచ్చు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనం. అరబీ దేశపు రాజులందరినూ అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరినూ. ఈ అరబీ దేశపు రాజులంటే ఇష్మాయేలు నుండి వచ్చిన 12 మంది రాజులు. వీరు మిశ్రిత జనము అని వ్రాయబడింది. కావున అరబ్బులు ఎడారి సంచార తెగలుగా బైబిల్లో వ్రాయబడ్డారు. మరియు వీరు కీర్తనలు 83:6 ప్రకారం, కీర్తనలు 125 ప్రకారం, ఇర్మియా 49వ అధ్యాయము 28-29 ప్రకారం గుడారాలలో నివసించేవారు. అలాగే అరబ్బులలో కొంత జనాభా మందలను మేపేవారు. యెషయా 67లో కనిపిస్తున్న కేదారు, నెబాయోతు అనువారు ఇష్మాయేలు 12 మంది కుమారులలో 2 కుమారులు. వీరు గొర్రెలను పొట్టేలను మేపేవారు. మరియు అరబ్బులలో కొంతమంది సుగంధ ద్రవ్యాలు, బంగారం మరియు విలువైన ఆభరణాలు వర్తక వ్యాపారాలు చేసేవారు. దీనిని మనం ఆదికాండం 37:25లో చూడవచ్చు. యోసేపును వారి అన్నదమ్ములు అమ్మింది ఇష్మాయేలులకే. వీరినే మిద్యానీయులు అని కూడా అంటారు. మిద్యానీయులు ఉత్తర సౌదీ అరేబియా దేశంలో నివసిస్తారు. ఇష్మాయేలు సంతతి మిద్యాను దేశంలో నివసించారు. మోషే మామ అయిన రగుయేలు మిద్యానీయుడే, అనగా మోషే మామ కూడా అరబ్బు దేశస్థుడే. ఈ అరబ్బు స్త్రీనే మోషే వివాహం చేసుకున్నాడు. ఈ అరబ్బు దేశంలోనే మోషే మందలను మేపాడు. అలాగే యెహెజ్కేలు 27వ అధ్యాయము 20-22 ప్రకారం అరబ్బులు ఖరీదైన జీను దుప్పట్లు, గొర్రె పిల్లలు, మేకలను వర్తకం చేసేవారు. ఇప్పటి వరకు ఇష్మాయేలు సంతతి బైబిల్లో అరబ్బులుగా పిలువబడ్డారు అని నేర్చుకున్నాం. కానీ ఇష్మాయేలు సంతతే కాకుండా మిగతా జాతుల వారు కూడా అరబ్బులుగా పిలువబడ్డారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అరబ్బులైన ఇష్మాయేలు సంతతి అబ్రహాము నుంచి వచ్చిన వారే. అబ్రహాము 20వ శతాబ్దపు మనిషి. అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు సంతతి కంటే ముందు నోవాహు సంతతి కూడా ఇప్పుడున్న అరబ్బు దేశాలలో నివసించారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అబ్రహాము కంటే ముందే సుమారు 400 సంవత్సరముల ముందే అరబ్బు దేశాలలో నోవాహు సంతతి నివసించారు. ఆ తరువాత ఇష్మాయేలు సంతతి వారు వచ్చారు. ఆ ముందున్న వారు ఎవరంటే ఆదికాండము 10:7 ప్రకారం సెబావారు, హవీలావారు, సబ్తావారు, షేబావారు, దదానువారు ఇప్పుడు అరబ్బులుగా పిలువబడుతున్నారు. వీరు నోవాహు కుమారుడైన హాము సంతతి నుంచి వచ్చారు. అలాగే ఆదికాండము 10వ అధ్యాయము 22-29 వచనాల్లో యొక్తాను, షేబా, ఓఫీరు, ఊజాలు, హవీలావారు, హసర్మవెతువారు, అరాము అనగా సిరియావారు, ఊజువారు, గెతురువారు అరబ్బులుగా పిలువబడుతున్నారు. వీరు నోవాహు కుమారుడైన షేము సంతతి నుంచి వచ్చారు. నోవాహు కుమారులు ఏ ఏ దేశాలకు విస్తరించారో ఈ వీడియోలో చేశాను. దీనిలో పూర్తి సమాచారం ఇవ్వబడింది. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. అలాగే కీర్తనలు 83వ అధ్యాయము 6-9 వచనాల్లో ఉన్న ఎదోమీయులు, అమాలేకీయులు, ఇష్మాయేలీలు, మోయాబీయులు, హగ్రీయులు, గెబలువారు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, తూరువారు, అషూరువారు, మిద్యానీయులు అరబ్బు దేశాలకు చెందినవారే. కావున ఇష్మాయేలు సంతతి ముందే అరబ్బు దేశాలలో మిగతా జాతి వారు కూడా స్థిరపడ్డారు. ఆ తరువాత ఇష్మాయేలు సంతతి మరియు మిగతా జాతుల వారందరూ కలిపి అరబ్బులుగా పిలువబడ్డారు. అలాగే ఏసావు సంతతి కూడా అరబ్బులుగా పిలువబడ్డారు. ఎదోమీయులు అంటే ఏసావు సంతతే. ఈ ఏసావు సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఇంతకు ముందు ఇష్మాయేలు 12 మంది కుమారులను, ఒక కుమార్తెను కన్నాడు అని చెప్పాను.
ఆ ఇష్మాయేలు యొక్క కుమార్తెను ఏసావు పెండ్లి చేసుకున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 9వ వచనం. ఏసావు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబయోతు సహోదరియునైన మహాలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఈ లేఖనం ప్రకారం ఇష్మాయేలు కుమార్తె అయిన మహాలతును ఏసావు పెండ్లి చేసుకున్నాడు. ఈ ఏసావు సంతతి అరేబియా దేశంలో స్థిరపడ్డారు. కావున ఏసావు సంతతి కూడా అరబ్బులే. అలాగే అమాలేకీయులు ఏసావు సంతతి నుంచే వచ్చారు. కావున అమాలేకీయులు కూడా అరబ్బులే. మరియు అబ్రహాము భార్య అయిన కెతూరా సంతతి నుంచి వచ్చిన వారు కూడా అరేబియా ద్వీపకల్పంలో స్థిరపడ్డారు. ఆ సంతతి వారు ఆదికాండము 25వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో చూడవచ్చు. ఈ కెతూరా సంతతి నుంచే మిద్యానీయులు వచ్చారు. ఈ మిద్యాను దేశంలో మోషే మామగారు మోషే నివసించారు. కావున ఇష్మాయేలు సంతతే కాకుండా మిగతా జాతుల వారు కూడా అరబ్బులుగా పిలువబడ్డారు. ఈ అరబ్బులందరూ మిగతా జాతి వారితో హింసాత్మకంగా ఉంటారు అని, శత్రుత్వం ఏర్పరచుకుంటారని, అందరికీ వ్యతిరేకంగా ఉంటారని దేవుడు ముందే ప్రవచించాడు. ఇది అక్షరాల నెరవేరుతుంది. అందుకే అరబ్బులు మిగతా దేశాల వారికి శత్రువులుగా ఉంటున్నారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.